అందరికీ నమస్కారం. తెనాలి రామకృష్ణుని పాండురంగ మహాత్మ్యం కావ్యంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. కైలాసంలో శంకరుడు పార్వతీదేవికి, కుమారస్వామికి, అగస్త్య మహర్షికి, ఆయన శిష్యులకు పాండురంగ క్షేత్ర విశిష్టతను వివరిస్తూ ఉంటాడు. పుండరీకునకు ప్రత్యక్షమైన విష్ణుమూర్తి ఏం వరాలు కావాలో కోరుకోమంటే, నా పేరు మీద ఈ స్థలం ప్రసిద్ధిగాంచాలి, నీవిక్కడే స్థిరంగా నిలిచిపోవాలి అని కోరుకుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా సమాధానం చెప్తున్నాడు. విష్ణుమూర్తి తథాస్తు అన్నాడు. పుండరీకాక్షుడు పుండరీకుని కోరికను పరమ దయాంతఃకరణుడై తీర్చి ఆదరించాడు. విష్ణువు నేటికిని కూడా పుండరీకుని ఎడ మిగుల ప్రేమ కలవాడై తీర్థానికి నడుమ నివసిస్తూ భుక్తి ముక్తి ప్రదాయకుడై ఉన్నాడు. విష్ణువు నివసించి విచిత్రములైన మణులు తాపబడిన ఆ బంగారు మేడకు 4 బంగారు వాకిళ్ళు ఉన్నాయి. అవి బ్రహ్మదేవుని యొక్క 4 ముఖాలలాగా ఉంటాయి. బ్రహ్మముఖాలు వేదఘోషతో నిండినట్లుగా ఈ ద్వారములు ఎల్లప్పుడూ సేవార్థము అరుదించిన సిద్ధ సాధ్యాదుల కలకల ధ్వనులతో నిండి ఉంటుంది. క్షేత్రపాలకుడైన భైరవుడు కొలిచి ఉండగా అవ్యక్త స్వరూపాదులతో కూడినవాడై పాండురంగడు కల్పవృక్షంలాగా అందు ఉంటాడు. ఆ క్షేత్రం 2 క్రోసుల పొడవు, అందు సగం వెడల్పు కలిగి శంఖం వంటి మెడ కలిగిన విష్ణువునకు నాకు పుష్కర క్షేత్రమున కంటే 3 వారణాసి కంటే 10 కేదారం కంటే 6 శ్రీశైలం కంటే మిన్నయై పుండరీకుని పేర పౌండరీకమనబడుచు భూమండలానికి మణికుండల సమానమై ఉన్నది. ఆ యదుభక్తయైన శ్రీకృష్ణుడు నిశ్రేయసకాంక్షతో నేను సర్వదా భక్తితో భజిస్తూ ఉంటే ఇక ఇతరుల సంగతి చెప్పనేలా. ఇతర క్షేత్రాలలో దేవతల పూజలను చేయుట వలన కలుగు పుణ్యం కంటే పౌండరీక క్షేత్రంలో చేయబడు పూజాధికాలు 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తాయి. మానవుడు ఇతర క్షేత్రాలలో 60,000 ఏండ్లు గడిపి పొందే పుణ్యం ఈ క్షేత్ర దర్శన మాత్రం చేతనే పొందగలుగుతాడు. అచ్చట ఒక్క దినం మాత్రం నివసిస్తే చాలు, ఎట్టి వానికైనా మోక్షం లభిస్తుంది. తల్లి యొక్క సేవ వల్ల పునర్జన్మ లేకుండా పోతుంది. అట్టి తల్లి సేవ చేయాలన్న బుద్ధి పుట్టడం కష్టం. చిల్లర దేవతలను వదిలి విష్ణువుని సేవించు బుద్ధి పుట్టడం కూడా అసాధ్యమే. విషయ సుఖాలను గూర్చిన విచారమును విడిచి పరమాత్మ తత్వాన్ని విచారించుట దుర్లభం. ఎన్నో నీచ జన్మలెత్తి తుదకు మనుష్యుడిగా పుట్టుట కూడా కష్టం. వేళ్లకు వచ్చిన అతిథిని గౌరవించి అతని కోరికను ఈడేర్చుట కష్టం. ఇన్నింటికంటే దుర్లభమైనది పాండురంగ క్షేత్ర నివాసం. ఎంతో అదృష్టమున్న కానీ అది లభించదు. ఎల్లప్పుడూ ఆకలిగొన్న వారికి మృష్టాన్నం పెట్టడం వల్ల కలిగే పుణ్యం పౌండరీక క్షేత్రంలో ఒక్క మెతుకు దానం చేస్తే కలుగుతుంది. ఈ పుండరీక క్షేత్రంలో నియతితో స్వల్పంగా బంగారం దానం చేస్తే అలాంటి దాత నిరంతరం మేరు పర్వతంతో సమానమైన బంగారు మేడలో నివసించే అదృష్టం పొందుతాడు. ఎవడు చలికాలంలో
పౌండరీక క్షేత్రంలో పైపంచెను కానీ, కృష్ణాజినాన్ని కానీ, ఉన్ని కంబళిని కానీ దరిద్రులైన విప్రులపై కప్పుతాడో అలాంటివాడు సత్కీర్తి పొందుతాడు. స్వర్ణ భోగాదులు సుఖములు కావని ఇంద్రాదులు ఈ కర్మభూమిలో శ్రీకృష్ణుని భజించి తరించడానికై పౌండరీక క్షేత్రంలో జన్మించాలని కోరుకుంటూ ఉంటారు. తమ వంశంలో పుట్టినవాడు ఒక్కడైన ఈ మహాక్షేత్రాన్ని దర్శించి తత్ఫలితంగా తమకు సద్గతి చేకూర్చకుండా ఉంటాడా అని పితృదేవతలు ఆశగొని ఉంటారు. అచ్చట చేయబడు హవ్య కవ్యములు ఏవి అయినా శతాధిక గుణ సంపన్నములై ఫలిస్తాయి. క్షేత్రపతి అయిన పౌండరీకేశుని తలచిన సమస్త పాపములు అడిగిపోతాయి. అచ్చట ఉన్న క్షేత్రపాలకుడు యోగులలో శ్రేష్ఠుడైన భైరవుని 32 అక్షరముల మంత్రం చేత జపిస్తే సమస్త శుభాలు కలుగుతాయి. చిలుకచే 4 వేదాలను చదివిస్తూ అక్షయమాలను ధరించి చంద్రుని లాంటి చక్కని ముఖము గల బ్రహ్మదేవుని రాణి అయిన వాణి 10 అక్షరముల మంత్రము కలదై తూర్పు వాకిట నివసిస్తూ ఉంటుంది. విగ్రహ రూపుడైన నారదుడు దక్షిణపు వాకిట నుండి తన షడక్షర మంత్ర పద్ధతులను అనుసరించి భక్తులకు కొంగు బంగారమై ఉంటాడు. నాగకన్యలు ఎప్పుడో వచ్చి దక్షిణ ద్వారంలో నిలిచి పాండురంగని ఎడగల భక్తి ప్రేమలతో హారతులు ఇచ్చారట. ఆ ధూపము ఇప్పటికీ అచ్చట వ్యాపించి ఉన్నది. ఆ ద్వారమే ఎదుచూడామణి అయిన శ్రీకృష్ణుడు ఆడుకొను స్థలం. ఆ పుణ్యస్థలంలో నేటికిని దేవతా స్త్రీలు విష్ణువుతో కలిసి ఆడుకుంటూ ఉంటారు. అక్కడ సింహము వీపున గల శ్రీచరణములను ఎవ్వరు శుభ్రమరుస్తారో అలాంటి వారికి ఇహపర సుఖాలు కరతలామలకం అవుతాయి. పడమటి వాకిట హ్రీంకార మంత్రరూపిణి అయిన భువనేశ్వరి దేవి ఉన్నది. మహిషాసురుని ఎముకలను హారంగా ధరించి గొప్పదగు సింహవాహనం కలిగి 10 అక్షరముల మంత్రము కలదై దుర్గాదేవి ఎల్లప్పుడూ తాను ఫలపూజ పాయసాహారములతో విష్ణువును సంతృప్తి నొందిస్తూ ఉంటుంది. భక్తుల పాలిట కామధేనువై ఉత్తర ద్వారంలో నివసిస్తూ ఉంటుంది. ఇలా క్షేత్రమునకు తూర్పున సరస్వతి, దక్షిణమున నారదుడు, పశ్చిమమున భువనేశ్వరి, ఉత్తరమున దుర్గాదేవి ఉంటారు. వీరిని పూజించే వారికి సమస్త సంపదలు కలుగుతాయి. శాశ్వత ఆనందం కోరి మునీంద్రులు గాయత్రిలాగా త్రిసంధ్యలలో 3 విధాలుగా కనిపించు విష్ణువును అక్కడ ప్రతిదినం పూజిస్తూ ఉంటారు. ఆ దేవుని దయ వల్ల నా మూర్తిత్రయ మంత్రత్రయ రహస్యములను నేనెరుగుదును. పూర్వం త్రిదంష్ట్రుడు అనే రాక్షసుడు ఒక్కడు మిక్కిలి కోపంతో గద సారించి పాండురంగని ఎడమ పక్కపై వ్రేయగా ఆ దేవుడు దానిని తూలించి ఆ రాక్షసుని చంపివేశాడు. వాని గదా వేగమునకు పాండురంగని మలనున్న జోలె సంచి తెగిపోయి ఇప్పటికీ అక్కడనే పడి ఉన్నది. ఆ మహాదేవుడు అచ్చట క్షేత్రాత్మ, తీర్థాత్మ, మూర్త్యాత్మ అనగా త్రివిధ మూర్తులతో వెలుస్తూ ఉంటాడు. అట్టి 3 చోట్ల కంబళ్ళు, పట్టుబట్టలు, వెండి, బంగారం, మదపుటేనుగులు, గుర్రము, రథములు, చెవిపోగులు, హారములు, కడియాలు, కన్యకలు, చందనం, కుంకుమ పువ్వు, కస్తూరి, ఆవు నెయ్యి, ధాన్యము, గృహము మొదలగు అనేక వస్తువులను వేద విధులకు ప్రీతితో దానం చేస్తే
ఆ దేవకీసుతుడు సంతసిస్తాడు. అంతేగాక మూర్తి అయిన పాండురంగని వద్ద భైమియును తీర్థము దగ్గర బ్రాహ్మణ శ్రేష్ఠులకు క్షీరాన్నము, చక్కెర, పులుసులు, ఆవు నెయ్యి, చెరకు రసము, కూరలు మొదలైన వానితో, ఫలములు, పానకములు మొదలైన వానితోనూ, తాంబూలములతోనూ తృప్తిపరచవచ్చు. తీర్థస్వరూపుడైన విష్ణుదేవుని తగిన పూజల చేత సంతృప్తిపరుస్తూ వారికి భుక్తి, ముక్తి లభించగలవు. ఆ స్వామిని సేవించే వారికి భుక్తి, ముక్తి లభిస్తాయి అని శివుడు పార్వతిని, కుమారస్వామిని, అగస్త్యాది మహామునులను చూచి పై విధంగా పౌండరీక తీర్థ మహాత్మ్యమును విశదంగా తెలిపి వారితో ఇంకా ఇలా అంటున్నాడు. మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం.